ఓళ్ళే నా ఓళ్ళే అంటుంటారు. కానీ పంపకాల కాడికి వచ్చేటాళ్లకు పట్లు పడుతుంటారు. ఇంట్లోనైనా రాజకీయ పార్టీలనైనా ఆస్తులైనా పదవులైనా పంచిపెట్టాలంటే పెద్ద మనుషులకు తలకాయలు ఉన్న పానం తోకలకు వచ్చినంత పని అవుతుంటుంది. ఇట్లనే అవుతుందట ఇప్పుడు షై పార్టీల మంత్రి పదవులు వచ్చినోళ్ళు దిల్కుష్ అవుతుంటే రానోళ్ళు మాత్రం పంచాది మోపు చేస్తుర్రు. మరి అలిగిన లీడర్ల కథ ఏందో చూద్దాం పర్రి. ఓ దిక్కు అటు సీఎం సారు ఢిల్లీకి పోయి కొత్త మంత్రులను ఏ సీట్లలో ఊకబెట్టాలని పెద్ద మనుషులతో మాట ముచ్చట్లు చేస్తుంటే ఇటు మంత్రి పదవులు రాని లీడర్లు మస్తు బాధపడతాండ్రు. ఇన్నొద్దులు పార్టీ కొరకు తిప్పలబడి పని చేస్తే గిట్ట చేస్తారా అన్నట్టు నారాజవుతున్నారట. నిజామాబాద్ జిల్లా బోధన్ల ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యలేదని చెయ్యి పార్టీ కార్యకర్తలంతా అలిగిన్రు. కొంతమంది వాటర్ ట్యాంక్ కాడికి పోయి నిరసన చేసిండ్రు. బోధన్ల బంద్ కూడా పాటించిండ్రు. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావును పెద్ద మనుషులంతా పోయి బుదిగరిచ్చిన సార్ అయితే చల్లబడ్డట్టు లేడు. పార్టీకి దిక్కులేనాడు లక్షల మందిని ఎంటేసుకొని తిరిగిన అసోంటిది మంత్రి పదవి ఇవ్వకపోతే ఏం పాయిదా అన్నట్టు పెద్ద మనిషి గట్టిగానే గరం అవుతున్నాడు. ఇంకో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కూడా మంత్రులు ముందుగానే పోయి చల్లగా చేసిండ్రు. అందరేమో గాని హోం మంత్రి పోస్ట్ ఇస్తే మంచిగుండు అని ముందుకు ముందే మాట్లాడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే ఏమంటలేడు. పోస్టు రానోళ్ళంతా అలిగి ఎలుగులబడి పార్టీ మీద నారాజైండ్రు. కానీ రాజగోపాల్ రెడ్డి సారే ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఏందబ్బా అనుకుంటారట చాలా మంది. ఉండి ఉండి మళ్ళేం బాంబు వేలుస్తాడో ఏమో అనుకుంటారట ఇంగింతమంది. ఇగిదిట్లుంటే ఢిల్లీలో కరిగేసారుతోని కూకొని కొత్త మంత్రులకు ఏమేమి డ్యూటీలు వేయాలి అనే దాని మీద మాట ముచ్చట చేసిండట రేవంత్ సారు. అంతేకాదు ఇప్పటికే మంత్రులైన వాళ్ళ శాఖలల్లో కూడా మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారట. ఏం చేస్తారో ఏమో పోత తేలుతుంది. కానీ అలిగిన లీడర్లే గట్టిగా బాధపడతాండ్రు. వాళ్ళని ఏం చేస్తారో ఏమో చూడాలి మరిగా.